నువ్వు నన్ను పిసాకి, ఫ్లోరెన్స్కి అండ్ ఇంకో దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పావు కదా. సో మనం రోమ్లో ఉంటాం కాబట్టి అవి చాలా డిస్టెన్స్లో ఉన్నాయి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు. సో నువ్వు ట్రైన్ జర్నీ అని చెప్పావు, మరి వాటన్నిటికీ ఎంత కాస్ట్ అయింది టికెట్స్? €29 అయింది పర్ పర్సన్కి. సో €29తో ఇవన్నీ చూడొచ్చా? 3 days వ్యాలిడిటీ ఆ టికెట్. ఇక్కడ ఈ మిషన్ ఉంది కదా, ట్రైన్ ఇటాలియా మిషన్, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ప్రోమో ఆప్షన్ ఒకటి ఉంటుంది ట్రైన్కి. సో దాంట్లోకి వెళ్ళి మనం ఆ టికెట్ సెలెక్ట్ చేసుకుంటే 3 days, 5 days, 8 days అట్లా ఉంటుంది అనమాట. సో 3 days ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు నేను. ఇక్కడ ఏమో €29 అనమాట పర్ పర్సన్కి. సో ఇక్కడ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత నీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట, నీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవన్నీ. అందుకే నువ్వు నా డీటెయిల్స్ ఇచ్చా, నా మెయిల్కి కూడా వచ్చింది టికెట్ నీ మెయిల్కి కూడా వస్తుంది. ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది చూసినావా, ఇది టికెట్ మెయిల్కి కూడా నీకు వస్తుంది. ఈ ఇటలీలో ఎక్కడన్నా ఎక్కొచ్చా? ఏదైనా ఎక్కొచ్చు, ఏ ట్రైన్ అయినా, బట్ ఓన్లీ రీజనల్ ట్రైన్ అనే ఉంటుంది. దానికి ఆర్వి అని ఉంటాయి అనమాట ద కోడ్లు. సో ఏవి రీజనల్ ట్రైన్స్ లో మనకి ఎలా తెలుస్తాయి? మనం యాప్ ఉంది కదా అప్లికేషన్, ట్రైన్ ఇటాలియా యాప్ లో మనం చూసుకోవాలి ఏ ట్రైన్ రీజనల్, ఏ ట్రైన్ డాట్ ఇటాలియో, ఏ ట్రైన్. ఫర్ సపోజ్ మనం వేరేది ఎక్కితే తెలియక ఫైన్ వేస్తారు €200. €200? అమ్మో, అంటే €200 అంటే దాదాపు 20,000గా. 20,000 ఫైన్ వేస్తారా? వేస్తారుగా. అదిగో పాస్ అండ్ ప్రోమో, అదిగో ప్రోమోస్ లోకి వెళ్తే అక్కడ చూసినాను 3-5. ఓకే. జియోర్నీ అంటే డేస్. సో అక్కడ అడల్ట్ రగాజా అని ఉంది కదా, అడల్ట్ అంటే ఓవర్ 18, రగాజా అంటే డేట్స్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి డీటెయిల్స్ ఇచ్చి టికెట్స్ కలెక్ట్ చేసుకోవడమే.